మొన్న జనవరి 1 రోజు నేను, స్వప్న ఇద్దరము వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళినాము. ఎందుకంటే స్వప్న వాళ్ళ నాయన, వాళ్ళ పెద్దనాయన ఇద్దరు వార్డ్ మెంబర్లుగా గెలిచిర్రు. వాళ్ళ బాబాయ్ ఏమో సర్పంచ్‌గా గెలిచిండు. ముగ్గురిని సన్మానం చేయడానికని జనవరి 1 రోజు నేను, స్వప్న వాళ్ళ ఊరి దగ్గరికెళ్ళి ఆ ముగ్గురిని సన్మానం అయితే చేసినాము. స్వప్న వాళ్ళ విలేజ్ వచ్చి గోపులపూర్ విలేజ్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. మీకు చూయించాలన్న ఉద్దేశంతోటి ఇప్పుడైతే ఆ వీడియోస్‌ను షేర్ చేస్తున్నా. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు కడమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఉన్న ఇటుకలు అక్కడ తీసి పెట్టేస్తారు. అమ్మ, విజయ, స్వప్న, నాయన. ట్రాక్టర్ ద్వారా ఇక్కడైతే కాల్ చేయించినాము. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు ఇటుకలు. మా ఇంటి దగ్గర ఏ వర్క్ ఉన్నా మేమే, చిన్న చిన్న ప్రతి వర్క్ మేమే చేస్తున్నాము, కూలి వాళ్ళని పెట్టకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మా కొత్త ఇంటి దగ్గర పని చేస్తున్నాము. ఇక్కడే ఇప్పటి వరకు నేను కూడా ఇటుకలు అందించిన, ఇప్పుడు వాళ్ళు అందిస్తారు, నేను వీడియో తీస్తున్నా. మా కొత్త ఇల్లు అయితే ప్రస్తుతం ఇట్లా కనిపిస్తుంది. పిల్లర్స్ వేసి గోడలు పెట్టేసి ఆ తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంకా స్లాబ్ పైన అయితే కుమ్మిగోడ పెట్టేపించినాం నిన్న. ప్రస్తుతం ఇట్లా కనిపిస్తుంది కుమ్మిగోడ పెట్టిన తర్వాత ఇల్లు. ఒకసారి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. నిన్నైతే ఇటు సైడు రైలింగ్ కూడా కట్టేసారు. ఇంటికి ఒక సైడు రైలింగ్ పెట్టేసారు. రేపైతే అటు రోడ్ సైడ్ కూడా రైలింగ్ కట్టేస్తారు. రైలింగ్ కట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ప్లాస్టింగ్ చేయడం కోసం మేము అన్ని కట్టెలు అయితే కట్టేసుకురు. రేపు ప్లాస్టింగ్ చేస్తారు ఇక్కడ సైడు. లోపల అన్ని రూమ్లు 4 రూమ్లు ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. లోపల 4 రూమ్లు ప్లాస్టింగ్ కంప్లీట్ అయింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇది. లోపల రూమ్లో అయితే ప్లాస్టింగ్ కంప్లీట్ అయినాయి. చూడండి, హాల్ ఇది. హాలు, అటు సైడ్ కిచెను, ఇది బెడ్రూము, అటు సైడ్ లోపల సైడ్ బెడ్రూము. ప్లాస్టింగ్ కంప్లీట్ అయింది. కిటికీలు అయితే ఇట్లా పెట్టేసినాము. కిటికీల గ్రిల్స్ ఇట్లా పెట్టినాము. కిటికీ పైన వెంటిలేటర్. ఫస్ట్ ఈ గ్రిల్స్కి ఈ మధ్యలో రాడ్స్ లేకుండే, ఇక్కడ రాడ్ ఉండి లెంత్ ఎక్కువ ఉంటుండే. ఇట్లా ఈ మధ్యలో ఇక్కడ వెల్డింగ్ చేయించినాం, మంచిగా అయింది. గ్రిల్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి. కిచెన్ చూద్దాం ఇప్పుడు. కిచెన్లోకి వెళ్ళే ముంగల ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. దర్వాజా లేకుండా గోడకి ఇట్లా డిజైన్ ఇట్లా వేయించినాము. దీనికి కొద్దిగా డిజైన్ కూడా వస్తుందంట. అటు మూల ఇటు మూల కొద్దిగా లైట్గా డిజైన్ కూడా వేస్తారంట. తర్వాత సెకండ్ ప్లాస్టింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ కోట్ మాత్రమే అయిపోయింది ప్లాస్టింగ్. సెకండ్ కోట్ ప్లాస్టింగ్లో ఇది డిజైన్ కూడా వేస్తారంట. ఇదైతే కిచెన్ కూడా బాగా వెడల్పుగానే ఉంది. చూడండి, స్పేస్ బాగానే ఉంది. అటు ఇటు ఇక్కడ కూడా కిచెన్లో కూడా ఒక కిటికీ, ఒక వెంటిలేటర్ అయితే వచ్చేసినాయి. కిటికీ ప్లస్ వెంటిలేటర్. ఇది మెయిన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇంకా బాత్రూమ్ కూడా అయితే ప్లాస్టింగ్ చేయలేరు, రేపు చేస్తారు. రేపో ఎల్లుండో చేస్తారు. ఈ బెడ్రూమ్లో కూడా కిటికీ ప్లస్ వెంటిలేటర్. స్పేస్ అయితే మంచిగా వచ్చేసింది.
అవతల చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఈ బెడ్రూమ్ కూడా స్పేస్ బాగానే ఉంది. బెడ్రూమ్లో కూడా కిటికీ, వెంటిలేటర్. రేపు చుట్టూరా ప్లాస్టింగ్ చేస్తారు. లోపల అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం అయితే ఇట్లుంది. ఇప్పుడైతే చేను దగ్గరకు వచ్చిన. మొన్న వరి మొలకలు జల్లినాం కదా, వరి తుకం. మనం ఇక్కడ నార ఎట్లుందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. దగ్గర నుంచి చూద్దాం. చూడండి నార ఎట్లా ఉందో. వరి మొలకలు ఇట్లా వచ్చేసినాయి. నార అయితే ఎట్లా చల్లింది అట్లా మంచిగా వచ్చేసింది, మంచిగా మొలిచింది. నారలో వాటర్ ఉన్నాయి, ఇంకా క్లియర్గా కనిపిస్తలేవు. వాటర్ మొత్తం వెళ్ళిపోతే చాలా క్లియర్గా కనిపిస్తాయి మొలకలు. నిండా వాటర్ పెట్టిన మడిలా నారలా. ఇప్పుడు వాటర్ తీసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది మనకి. కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోతే నీట్గా కనిపిస్తాయి మొలకలు మనకి. ఈ నారు నాటేయడానికి రావడానికి 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ లోపల మనం అన్ని మడులను కరియట చేసుకొని, వరాలు తీసుకొని పెట్టుకోవాలన్నట్టు. నారు వచ్చినప్పుడు నారు తీసుకెళ్ళి నాటేయచ్చు.